ఆంధ్రప్రదేశ్ ఫిషర్మెన్ జేఏసీ అధ్యక్షులు సైకం రాజశేఖర్ విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సైకం రాజశేఖర్ మాట్లాడుతూ ప్రస్తుత మంత్రివర్గంలో బీసీలకు అన్యాయం జరిగిందని, జనసేన పార్టీలో 21 మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందగా 3కి మంత్రి పదవులు ఇచ్చారని, ఆ 3 కూడా 2 కాపు కులస్తులు, 1 కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వారు ఉన్నారని తెలిపారు. డిప్యూటీ సీఎం పదవి బీసీలకు ఎందుకు ఇవ్వలేదని, వైసీపీ ప్రభుత్వం కూడా బీసీలకు ప్రాధాన్యత ఇవ్వలేదని, బీసీలకు మంత్రివర్గంలో ప్రాధాన్యత ఎందుకు ఇవ్వలేదో పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని, బీసీలకు సమాధానం చెప్పలేని ఎడల మా భవిష్యత్తు కార్యాచరణను త్వరలో తెలియజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, నా పేరు సైకం రాజశేఖర్, బీసీ యువజన సంఘం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన ఉద్దేశం, కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది, అలాగే మంత్రివర్గం కేటాయింపు కూర్పు కూడా జరిగింది. ఈ మంత్రివర్గ కూర్పులో కూడా సాంప్రదాయ బీసీ కులాలకు అన్యాయం జరిగింది. ఈ విషయాన్ని కూటమి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీలు గుర్తించాలి. ఏవో 1-2 బీసీ కులాలకు పదవులన్నీ దోచిపెడితే మొత్తం బీసీ కులాలకు న్యాయం జరిగినట్లు కాదు. ఈ విషయాన్ని ఈ రాజకీయ పార్టీలు గుర్తించాలి. అంతేకాదు, మరొక విషయం, ఈరోజు జనసేన పార్టీ బీసీ కులాలకు పెద్ద ఎత్తున అండగా ఉన్నాం, మేము బీసీల కోసం పాటుపడతామని చెప్పిన జనసేన పార్టీ ఈరోజు మొత్తం 21 సీట్లలో 11 సీట్లు తన సొంత సామాజిక వర్గానికి కాపు కులస్తులకు కేటాయించుకుంది. ఇవి పోను మంత్రివర్గం నుంచి జనసేన పార్టీ 3 ప్రతిపాదిస్తే 3 కూడా 2 కాపు సమాజానికి చెందినవారు కాగా, పవన్ కళ్యాణ్, దుర్గేష్ కాపు సమాజానికి చెందినవారు కాగా, నాదెండ్ల మనోహర్ గారు కమ్మ సమాజానికి చెందినవారు. అంటే జనసేన పార్టీలో ఎమ్మెల్యేలు గెలిచిన 3 అభ్యర్థులు, బీసీ 3 అభ్యర్థులు కూడా మంత్రివర్గానికి లేదా మంత్రి పదవి చేయడానికి అర్హులు కాదా? బీసీలు మంత్రులుగా పనిచేయ బీసీలను ఎందుకు మంత్రివర్గం తీసుకోవట్లేదో ఆయన విస్తృత ప్రజానీకానికి వివరించాలి. లేదా మేము భవిష్యత్తు కార్యాచరణ చేపడతాము, బీసీ హక్కుల కోసం మేము నిరంతరం ఉద్యమిస్తూనే ఉంటాము. ఇప్పటికే బీసీ సంఘాలు కూడా పార్టీలకు అనుబంధ సంఘాలుగా మారిపోయినాయి. మేము బీసీల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాము, ఏ రాజకీయ పార్టీకి తొత్తులుగా అనుబంధంగా వ్యవహరించాము. ఈ విషయాలను కూడా పరిగణన తీసుకుని జనసేన పార్టీ అధినేత బీసీలకు ఎందుకు సీట్లు కేటాయించలేదు, మంత్రివర్గంలోకి ఎందుకు ప్రాధాన్యత కల్పించలేదో తక్షణమే ఈ బీసీ సమాజానికి సమాధానం చెప్పాలి. జై భీమ్ రామ్ భారత పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రావణ్ కుమార్ గాంధీనగర్ లో ఉన్న తమ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జడ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఊహించిన ఫలితాలు కూటమికి వచ్చాయని, గత పాలకుల తప్పిదాల వలన ఎన్డీఏకి 164 సీట్లు వచ్చాయని తెలిపారు. ఇవి ఒక్క రోజులో వచ్చిన ఫలితాలు కావని, అప్రజాస్వామిక పాలనపై నిరంతర పోరాటాల ద్వారానే సాధ్యమైందని తెలిపారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు చేసే నాయకులు గత 5 ఏళ్ల పొరపాటు చేసిన వారు కాదని, టీడీపీ, జనసేన నాయకులు ఒకసారి ఆలోచన చేయాలని తెలిపారు. గత పాలకులు చేసిన తప్పిదాలను ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం చేయవద్దని తెలిపారు. రిషికొండ బిల్డింగ్ ప్రభుత్వంది అయితే చర్చ వదిలివేయాలని ఎల్లో మీడియా ప్రచారం చేస్తున్నట్లు, జగన్ అయితే జగన్ కి అప్పగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పరస సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అధికారాన్ని, ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ని గౌరవిస్తూ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, వారి మంత్రివర్గానికి జై భీమ్ రామ్ భారత్ పార్టీ తరపు నుంచి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. అయితే అధికారం ఏ కారణాలతో వచ్చిందో, అధికారం రావటానికి కారణమైన వ్యక్తులు ఎవరో, అధికారం రావటానికి తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో చేసిన పోరాటాలు ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. దానికి ప్రత్యేకంగా పోస్ట్ మార్టం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎవరెవరైతే మంత్రుల ఇళ్ల మీదకి వెళ్ళి గొడవలు చేస్తున్నారో,
మంత్రుల ఇళ్ల దగ్గరికి వెళ్ళి తొడలు కొడుతున్నారో, ఎవరైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేతులు ఎరగొడుతున్నారో, ఎవరైతే అందరినీ అరెస్ట్ చేసి లోపలేస్తామంటున్నారో, ఎవరెవరైతే మీసాలు మెలేసి పలుగులు పారలు తీసుకొని వెళ్ళి, అఫ్కోర్స్ అదృష్టం తెలుగుదేశం పార్టీ వేవ్ వచ్చింది. ఆ వేవ్లో భారతీయ జనతా పార్టీ, జనసేన కూడా కలిసి వెళ్ళిపోయినాయి. ప్రజలు ఆశీర్వదించారు. 164 సీట్లతోటి అత్యున్నతమైనటువంటి మెజారిటీతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. వీఆర్ వెల్కమింగ్ ఇట్. కానీ నేను మీ ద్వారా ఇప్పుడు ఏర్పాటైనటువంటి కొత్త ప్రభుత్వానికి కూడా కొన్ని సూచనలు చేయాలనుకుంటున్నాను. మీరు గత ప్రభుత్వంలో దళితుల మీద దాడులు, దళిత బిడ్డల మీద దాడులు, 237 అత్యంత దుర్మార్గకరమైనటువంటి దళిత బిడ్డల మీద దాడులు చేసినటువంటి, బహుజన బిడ్డల మీద దాడులు చేసినటువంటి, ముస్లిం బిడ్డల మీద దాడి చేసినటువంటి, బలహీన వర్గాల మీద దాడి చేసినటువంటి వ్యక్తుల్ని అరెస్టు చేసి వాళ్ళని శిక్షిస్తామని చెప్పి మాట ఇచ్చి ఈరోజు ప్రభుత్వంలో ఏర్పాటు చేశారు. ప్రతిరోజు మీరు మంచిది కాదు. గత ప్రభుత్వంలో మీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు మేము కూడా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడాం. గత ప్రభుత్వం ఎవరినైనా చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి జోగి రమేష్ దాడికి వచ్చినప్పుడు దాన్ని ఖండించాం. గత ప్రభుత్వంలో అన్యాయంగా కేసు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు లోపల పెట్టినప్పుడు మేమే ఫైట్ చేశాం. గత ప్రభుత్వంలో రోజా లాంటి, కొడాలి నాని లాంటి, వాజ్పేయి లాంటి వాళ్ళు అవమానకరంగా అసెంబ్లీలో మహిళలతో మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేసి వేరే వాళ్ళ రాజకీయ కారణాలతోటి లోపల వేస్తే పోరాటం చేసింది మేమే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కంటే ఎక్కువ కూడా. ఎందుకంటే వీఆర్ కన్సర్న్డ్ అబౌట్ కాన్స్టిట్యూషనల్ రైట్స్, వీఆర్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ పొలిటికల్ పార్టీస్, వీఆర్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ పర్సన్స్. రాయలసీమలో కురువకులం ప్రథమ స్థానంలో ఉందని కురువకులం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కురువకులానికి జగన్మోహన్ రెడ్డి తన కేబినెట్ లో 5 సంవత్సరాల కేబినెట్ హోదా కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల హామీల్లో ఇచ్చిన నేపథ్యంలో 2 ఎమ్మెల్సీలు 5 చైర్మన్ల కురువకులానికి కేటాయిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కురువకులంలో కూడా ఉన్నత స్థాయిలో ఉద్యోగులు, డాక్టర్లు ఉన్నారని తెలియజేశారు. కార్యక్రమంలో కురువకుల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అవకాశం కల్పించారు. అదే స్ఫూర్తితో ఈ 2024 ఎన్నికల్లో కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు 2 ఎమ్మెల్యేలు ఎంపీ గెలిపించారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి చెందిన చంద్రబాబు నాయుడు గారు 2 ఎంపీలు, 1 ఎమ్మెల్యే కేటాయించినారు. 2 ఎంపీలు అతి భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. ఎమ్మెల్యేగా పెనుగొండకు చెందిన సవితమ్మ 33,000 ఓట్ల మెజార్టీతో భారీ దీంతో ఆధిక్యంతో జరిగింది. దీన్ని గుర్తించిన చంద్రబాబు గారు ఎప్పుడో రామారావు 83లో పార్టీ పెట్టినప్పుడు వాళ్ళ సవిత తండ్రి గారికి అవకాశం ఇచ్చినారు మంత్రిగా. దాని తర్వాత చంద్రబాబు గారు తన క్యాబినెట్లోకి సవితమ్మను తీసుకోవడం శుభపరిణామం. భవిష్యత్తులో కానీ చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటన వచ్చినప్పుడు, తన సొంత నియోజకవర్గం వచ్చినప్పుడు అక్కడ కురువ కులాన్ని గుర్తించి కనకదాసు స్టాచ్యూ ఇనాగ్రేట్ చేశారు. ఆ రోజు తప్పకుండా భవిష్యత్తులో 2 ఎమ్మెల్సీలు కేటాయిస్తామని, పాలక మండలిలో తప్పకుండా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా అవకాశం కల్పిస్తామని, అదేవిధంగా స్టేట్లో 5 కార్పొరేషన్ చైర్మన్గా నేను మాకు అవకాశం కల్పిస్తామని చెప్పినారు. మరి వివిధ రకాలమైన నామినేటెడ్ పోస్టు మాకు డైరెక్టర్లుగా కానీ మా కమ్యూనిటీ వారికి కేటాయించాలని చెప్పి కోరుకుంటున్నాం. భవిష్యత్తులో కానీ తప్పకుండా మా కులాన్ని ఇంత బాగా రాజకీయ పార్టీలు ఆదరించి ఆశీర్వదించినారు. గతంలో మా పెద్దలు బాబాయ్ గారు రాష్ట్ర సంఘంలో అనేక పోస్టుల్లో పనిచేశారు. ఎప్పుడు గానీ ఇంత రాజకీయ చైతన్యం. కృష్ణా జిల్లా గుడివాడలోని ముబారక్ సెంటర్ నందు మియాఖాన్ మసీద్ ఈద్గాలో ఈదుల్ అజా నమాజ్ జరిగింది. ఈ నమాజ్ ను మియాఖాన్ మసీద్ గురువులైన ఖాదర్ అలీ చదివించారు. సర్వ మానవులు ముస్లింలు ప్రపంచం మొత్తం ఇబ్రహీం అలీ సలాం మరియు జగత్ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సున్నతి ఆదా చేసి కుర్బానీ ఇవ్వటం జరుగుతుందని, త్యాగానికి ప్రతిఫలం బక్రీద్ పండుగని తెలిపారు.
ప్రపంచంలోని మానవులు అన్ని మతాల వారు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అల్లా దీవెనలు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు మసీద్ సెక్రటరీ వైఎస్ఆర్సీపీ మైనార్టీ టౌన్ అధ్యక్షులు ఎస్కే బాజీ తెలిపారు. కార్యక్రమంలో మియా ఖాన్, మసీద్ కమిటీ సభ్యులు, మసీద్ ప్రెసిడెంట్ వలీ షేక్ అబ్దుల్ జిలానీ, బహుజన్ రహమతుల్లా బాషా, మసీద్ జమాత్ సభ్యులు పాల్గొన్నారు. అస్సలాము అలైకుం. ఈరోజు ప్రపంచం మొత్తం ఈదుల్ అజా యానే గురుగారు చెప్పినట్టు ప్రవక్త గారు ఇబ్రాహీం అలైహిస్సలాం అలాగే జగత్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సున్నతుని అదా చేస్తూ ప్రతి మానవుడు డబ్బున్న కొద్దిగా ఆర్థికంగా బలపడిన మానవుడు ముస్లింలు తన డబ్బులో ఎంతో కొంత వాటా తీసి ఒక గొర్రెపోతుని తన స్థాయిని తగ్గట్టు ఇచ్చి దానికి 3 వంతులు వేసి ఒకటి పేదవాళ్ళకి, ఒకటి తన ఇంట్లో వాళ్ళైన పేదవాళ్ళకి, ఒకటి వాళ్ళకి, అలాగా దాన్ని మాంసాన్ని పంచడం జరుగుతుంది. ఈరోజు మియా ఖాన్ మసీదులో 9ంటికి నమాజు జరిగింది. ఈదుల్ అజా గురువు గారు నమాజ్ చదివించారు. ఆ అల్లా దగ్గర దువా చేయడం జరిగింది. సర్వ మానవులు బాగుండాలని, గురువాడ నియోజకవర్గంలో హిందూ ముస్లిం అందరూ బాగుండాలని దువా చేయడం జరిగింది. ఈ పండక్కి మెయిన్ ఏంటంటే ప్రతి ముస్లిము తన వాటా ఎంతో కొంత తీసి ఇచ్చి హిందూ ముస్లిం అందరూ ఐక్యతగా ఒక ముస్లింకి ఇవ్వడం కాదు, హిందువులకి అందరికీ పేదవాళ్ళకి తన సొంత వాళ్ళకి ఇచ్చి కలిసిమెలిసి ఉండే త్యాగానికి ప్రతిఫలం ఈ బక్రీదు. జగత్ ప్రవక్త గారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అలాగే ప్రవక్త గారి సున్నతు ఇది. ఆ అల్లా దీన్ని చేయటం వల్ల రేపు ఈ దునియా, గురుగారు చెప్పిన దునియా అంటే ఇక్కడ ఉండటం, ఆఖిరత్ అంటే చనిపోయిన తర్వాత. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. నహ్మదుహు నసల్లి అలా రసూలిల్ కరీం. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. इन्ना सलाती व नुसूकी व महयाया व ममाती लिल्लाहि रब्बिल आलमीन। अल्लाह तबारक व ताला ने इरशाद फरमाया, बेशक मेरी नमाज, मेरी कुर्बानी और मेरी जिंदगी, मेरी हयात अल्लाह तबारक व ताला के लिए है। ये ईद अजहा बहुत ही अजीम दिन है। आज हम मुसलमान लोग ईद उल अजहा की नमाज अदा करके कुर्बानी करते हैं। ये हजरत इब्राहिम अला नबी सलातो तस्लीम और हमारे नबी अकरम सल्लल्लाहु ताला अलैहि वसल्लम और दिगर अंबिया की इस प्यारी सुन्नत है। ये मुसलमानी ईद एक माली इबादत जो हम मुसलमान लोग पेश करते हैं अल्लाह की बारगाह में, जानवरों को ज़बह करके, कुर्बान करके अल्लाह तबारक व ताला की रज़ामंदी के लिए, अल्लाह को राजी करने के लिए, दुनिया और आखिरत की फलाह व बहबूद और कामयाबी के लिए यह अजीम कुर्बानी पेश करते हैं। ये हमारे नबी अकरम सल्लल्लाहु अलैहि वसल्लम ने इरशाद फरमाया, अगर तुम लोग खुश दिली के साथ कुर्बानी करोगे तो ये कुर्बानी तुम्हारे दुनिया में भी काम आएगी और आखिरत में भी काम आएगा और पुलसिरात पर यह सवार। కృష్ణా జిల్లా గుడివాడలో మియా ఖాన్ మసీద్ నందు బక్రీద్ పర్వదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. టీడీపీ మైనార్టీ నాయకులు సయ్యద్ జబీన్ మహమ్మద్ రఫీ, కరీముల్లా తదితరులు ప్రజలందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వార్థం, అసూయ, రాగద్వేషాలను విడిచిపెట్టి మానవుల్లో త్యాగ నిరతిని వ్యాపింపచేయడమే బక్రీద్ పండుగ ముఖ్య ఉద్దేశమని తెలియజేశారు. బక్రీద్ పండుగ సారాంశం, ఈ పండుగ సందర్భంగా కుర్బానీ ద్వారా పేదలకు ఆహార వితరణ ఇచ్చి హజ్రత్ ఇబ్రహీం త్యాగ నిరతిని స్మరించుకుంటూ భక్తి శ్రద్ధలతో ప్రపంచంలోని ప్రతి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అన్ని మతాలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఈరోజు పవిత్రమైన ముస్లిమ్స్ పండగ బక్రీద్. బక్రీద్ అంటే ఒక పేద మధ్య తరగతి ధనవంతుడు వాళ్ళతో కలిసి చేసే పండగ బక్రీద్ పండగ. అలాగే గురువాడ నియోజకవర్గ ప్రజలందరికీ ముందుగా బక్రీద్ శుభాకాంక్షలు. అలాగే రాము గారికి, గురువాడ ఎమ్మెల్యే రాము గారికి, అలాగే మాజీ శాసనసభ్యులు రాజేంద్ర గారికి, అలాగే ఎలవర్తి శ్రీనివాసరావు గారికి, చైర్మన్ గారు ఎలవర్తి శ్రీనివాసరావు గారికి కూడా బక్రీద్ శుభాకాంక్షలు. బక్రీద్ ఎంతో మంది దువా చేసి అందరూ బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సోదరులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. ముస్లింలకు ముఖ్యమైన పండుగల్లో రంజాన్ పండుగ ఒకటి, బక్రీద్ పండుగ. ఇదే విధంగా ఈ రెండు ఫెస్టివల్స్ ముస్లింలకు అత్యంత ముఖ్యమైనవి. ఇప్పుడు బక్రీద్ పండుగ గురించి ఇవాళ బక్రీద్ ముస్లిం అందరూ బక్రీద్ పండుగ జరుపుకుంటున్నారు. బక్రీద్ అంటే రక్తం, ఒక జంతువును తీసుకొచ్చి దేవుడికి ఇచ్చి దాన్ని ఒక 20 కేజీల గొరిపోతు ఉందనుకోండి, అందులో 20 కేజీలు అయితే 20 కేజీల్లో 3 వాటాలు వేసి, ఒక వాటా బంధువులకి, ఒక వాటా ఇంట్లోకి, ఒక వాటా పేద ప్రజలకు పంచిపెట్టడం అనేది మా ఖురాన్లో ప్రచురించడం జరిగింది. అదేవిధంగా బక్రీద్ పండుగ అంటే ముస్లింస్ అందరూ బాయి అని చెప్పి పండుగ జరుపుకుంటారు. ఇదే విధంగా ఈ పండుగ సందర్భంగా గురువాలో ఉన్న మసీదులు అందరూ, మసీదు కమిటీలు కానీ అన్ని మసీదులలో కానీ పొద్దున 6:30 కానించి నమాజులు చేసి ప్రార్థన అయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఈ బక్రీద్ ని జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము గారికి, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు రాజేంద్రరావు గారికి, అదేవిధంగా మా పెన్న వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా బాబ్జీ గారికి, ఎలవర్తి శ్రీనివాసరావు గారికి, వీళ్ళందరికీ మన ముస్లిం తరఫున బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. मेरे मोहतरम बुजुर्गों, दोस्तों, आज ईद उल अजहा है, यानी इसे बकरीद कहते हैं, और इसी दिन खुशी का दिन है, और इसी दिन ईद मुबारक बोलने के लिए हम सब यहाँ पर जमा होकर माँ बहनों और भाइयों को, आप सबको, तमाम हजरत को आज बकरीद का मुबारक दिन, ईद उल अजहा का मुबारक दिन पेश करते हैं। आप लोगों को आज मालूम है आज ईद उल जुहा किस तरह ईद मनाया जाता है। एक बाप एक बेटे का सिलसिला है, और इसी दिन के अंदर यानी बाप और बेटे को अल्लाह के बारगाह में जो अल्लाह का हुकूक के बारे में और बेटे को ज़ुबा करने के लिए तैयार हो गए, और अल्लाह को बहुत बड़े राजी हो गए। अल्लाह ताला कहता है, ऐ मेरे इब्राहिम, ये अल्लाह का पैगाम है, ये अल्लाह का पैगाम है। और इसी दिन यानी इसी दिन के अल्लाह ताला हुकूक के अदा करने के लिए इब्राहिम अलैहिस्सलाम मोहब्बत को कुर्बान करने के लिए तैयार हो गए। जो बाप है और बेटे को कुर्बान कैसा करता है, लेकिन वो अल्लाह का राजी है, वो अल्लाह का इम्तिहान है। ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజిగూడెం కాటమరెడ్డిపల్లి రోడ్లో ఉన్న రామాలయాన్ని చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ సందర్శించి అత్యధిక మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. మొత్తం మీరే కొట్టాలి.
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడిలో కూటమి ఆత్మీయ అభినందన సభ కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ పాల్గొన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని రానున్న రోజుల్లో పూర్తి చేస్తాను, మాకు ఉన్న ఎన్ఆర్ఐ కాంట్రాక్టు ద్వారా పెట్టుబడులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తాను, 100 రోజుల్లో పాలనపై ప్రణాళికను సిద్ధం చేస్తాను. చింతలపూడి మండలం నుంచి పరిపాలన ఉంటుంది. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదు. ఎమ్మెల్యే రోషన్ కుమార్ మండిపడ్డారు. వైసీపీకి ప్రతిపక్షం కూడా లేదు, మా పాలన మమ్మల్ని చేయనియండి అని ఈ వ్యాఖ్యలు చేశారు. మీ దగ్గర సమస్య ఉన్నప్పుడు మీరు ముందుగా ఈ యొక్క గ్రామాలను స్ఫురించండి. ఈ యొక్క గ్రామ నాయకులకి, మండల నాయకులకి వారు వచ్చే గౌరవం ఇస్తూ అక్కడే ఈ సమస్యలు పరిష్కారం చేసుకోండి. ఉదాహరణ చెప్తున్నాను, పక్కన వాళ్ళు నా మీద ఆడని చెప్పి మన ప్రధాని చంద్రబాబు నాయుడు వెళ్ళాం. కాబట్టి మీరందరూ కూడా తెలియని వాళ్ళు, మీ గ్రామంలో సమస్యలు ఏదైనా కూడా పరిస్థితులు మీ యొక్క గ్రామ నాయకుడిని పెద్దల్ని అక్కడ ఉన్న లోకల్ నాయకులు కలవండి. ఎటువంటి ప్రతిదీ ఎన్నికలకి రావాలను అనుకోవడం కరెక్ట్ కాదు. ఈ విషయం మా అందరిది. కాబట్టి మీరు ఎలా ఉండబోతారో మీకు రాజకీయంగా కూడా మీ భవిష్యత్తుని పైకి తీసుకునే బాధ్యత మాది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పురపాలక కార్యాలయంలో సాధారణ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పట్టణ ప్రణాళిక అభివృద్ధి కోసం 26 అజెండాలు ప్రవేశపెట్టారు. ప్రధానంగా పట్టణ పారిశుద్ధ్యంపై సుమారు 40 నిమిషాల పాటు చర్చ కొనసాగింది. కౌన్సిలర్ కంచెల గీతా కుమారి మాట్లాడుతూ 21 వార్డులో నెలకొన్న సమస్యలపై అధికారుల్ని నిలదీశారు. కౌన్సిలర్ గా గెలిచి ప్రజలకు ఏం చేయలేదని, నా వార్డులో ప్రజలకు ఏం సమాధానం చెప్పాలంటూ ఆమె ప్రశ్నించారు. కౌన్సిలర్ గా మాకు సభలో విలువ లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేము ఎలక్షన్ కల్లా చేంజ్ చేద్దామని చెప్పాం. అసలు మా వార్డులోకి వెళ్ళి మేము తలెత్తుకోగలమా లేదా మొత్తం తగ్గివేశారు, రోడ్డు అంతా తగ్గి వదిలేశారు. అంటే కౌన్సిలర్ గా 3 సంవత్సరాలకి చిన్న పని కూడా మేము చేయలేము. మేము ఎందుకు కౌన్సిలర్ వాల్యూ ఉందా లేదా అది నాకు కావాలి. స్కూల్ దగ్గర డ్రైవర్ అన్నారు, స్కూల్ కి అసలు చిన్న డ్రైవర్ కూడా కట్టించలేము. ఎందుకు మేము ఇందులో కౌన్సిలర్ గా చేస్తాం, నాకు కావాలి. అది మేము మా వార్డులో తలెత్తుకు తిరగలేకపోతాం. ఈ కౌన్సిలర్ గా ఉంటే మాకు వాల్యూ ఉండేది. ఇప్పుడు కౌన్సిలర్ గా అయ్యాక మన వాల్యూ కూడా పోయింది. ఏలూరు జిల్లా చింతలపూడి బాలబాలికల చట్టాలపై అవగాహన ఉండాలని చింతలపూడి జూనియర్ సివిల్ జడ్జి సి మధుబాబు తెలిపారు. మంగళవారం అంతర్జాతీయ బాల కార్మిక నిరోధక దినోత్సవం సందర్భంగా చింతలపూడి ఆందోళన నగర్ లోని ఎంపీపీ పాఠశాల నందు మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో జూనియర్ సివిల్ జడ్జి మధుబాబు మాట్లాడారు. బాల బాలికలకు తమ హక్కులు తెలుసుకోవాలని, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలని అన్నారు. బాలికలు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ లపై తప్పనిసరిగా అవగాహన పెంచుకోవాలని అన్నారు. బాలలు వెట్టి చాకిరీ నుంచి విముక్తి పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు బి నాగేశ్వరరావు, న్యాయవాదులు ఉమర్ ఫరూక్, పి డేవిడ్ రాజు, కె దుర్గా భవానీ మరియు సోషల్ వర్కర్ అక్బర్ అలీ పాల్గొన్నారు. అడ్వకేట్స్ డేవిడ్ ఉమర్ ఫరూక్ గారికి, పిఎఫ్సి అక్బర్ అలీ గారికి, లాయర్ గారు దుర్గా భవానీ గారికి, మరి ఇక్కడ చేరవలసిన పిల్లల తల్లిదండ్రులు, స్కూల్ టీచర్లకు అందరికీ కూడా నా నమస్కారాలు. పిల్లలకి నా శుభాకాంక్షలు. ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే 12వ తారీఖున నాకు స్కూల్ లేదా స్కూల్ రీఓపెనింగ్ కానీ 13వ తారీఖు నుంచి రీఓపెన్ చేశారు. అందువల్ల 12వ తారీఖున మనము ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ డే అగ్నిషన్ చేంజ్ లేదా అంటే బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం అనేది 12వ తారీఖు ప్రతి సంవత్సరం దాన్ని పురస్కరించుకొని మరి స్కూల్ లేదు కాబట్టి ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
ఏలూరు జిల్లా పెదవేగి మండలంలోని ఎస్ఎంసీ పాఠశాల విద్యార్థి కాటం శ్రీజ 5వ తరగతి చదువుతూ రాష్ట్ర స్థాయిలో చెస్ క్రీడల్లో అండర్-9 విభాగంలో 3 ర్యాంకు సాధించింది. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో కరెస్పాండెంట్ చుక్క అవినాష్ రాజు, చెస్ కోచ్ అకాడమీ గంజి యోహన్, పాఠశాల సిబ్బంది మరియు తల్లిదండ్రులు శ్రీజను అభినందించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ అవినాష్ రాజు మాట్లాడారు. చెస్ ఆట వలన విద్యార్థుల మేధస్సు పెరుగుతుందని, తద్వారా క్రీడలలోనే కాకుండా చదువులోనూ రాణించే అవకాశం ఉంటుందని తెలియజేశారు. చెస్ కోచ్ గంజి యోహన్ మాట్లాడుతూ శ్రీజ అనే బాలిక ఎంతో కష్టపడి చెస్ క్రీడలో రాణించిందని, మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తన ప్రతిభ కనపడిందని తెలిపారు. ఈ సభలో బాలిక తల్లిదండ్రులు కాటం రాజేష్, ఆశ దంపతులు, కర్రి నాగరాజు పలువురు పాల్గొన్నారు. ఈరోజు ఎస్ఎంసీ పాఠశాల పెదవేగి నందు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రెస్ మీట్ నందు ముఖ్యంగా తెలుగు స్టేట్స్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసినటువంటి చెస్ కాంపిటీషన్లో మరి ఎస్ఎంసీ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నటువంటి కె శ్రీజ మరి స్టేట్ లెవెల్లోనే మరి సెకండ్ ప్రైజ్ని సాధించి ఈ పాఠశాలకి, ఈ గ్రామానికి మరి మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సందర్భంగా మరి కోచ్ అయినటువంటి యోహాన్ గారికి, అదేవిధంగా మరి తల్లిదండ్రులైనటువంటి వారికి, అలాగే మరి ఉపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు, ప్రశంసలు ఇస్తూ ఉన్నాము. మరి రాబోయే రోజుల్లో మన పాఠశాల ద్వారా వారికి ఇంకా ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఇచ్చి, ప్రోత్సాహాన్ని ఇచ్చి మరి మరిన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేదానికి మా వంతు కృషిని కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ రోజుల్లో మరి మేధస్సుకు సాధించినటువంటి ఈ చెస్ కాంపిటీషన్ అనేది విద్యార్థుల్లో చాలా అవసరం. ఎప్పుడైతే మెదడుకు పదును పెడతారో తద్వారా మరి పాఠశాలలో అనేకమైనటువంటి ఉన్నత శిఖరాలకి వెళ్లే దానికి సులభంగా ఉంటుందనేది నా ద్వారా మీకు తెలియజేస్తూ, మరి ఈ సందర్భంగా మరి ఎవరైతే ప్రోత్సహించినటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ప్రిన్సిపల్ సార్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటాం. అలాగే మరి ఇక్కడ మరి 2 years బ్యాక్ మరి స్కూల్లో చెస్ కోచ్గా మరి ప్రిన్సిపల్ సార్ మాకు అవకాశం ఇచ్చున్నారు కర్రి నాగరాజు గారి ద్వారా. మరి అప్పుడు పాప మరి అంతకుముందు జాయిన్ అయింది మా అకాడమీలో. మరి అప్పటి నుంచి ఆ పాప 2 years నుంచి కూడా మరి చాలా శ్రద్ధతో, ఆసక్తితో మరి ఏలూరు దూరమైన 18 kilometers దూరం అయినప్పటికీ ఎంతో ప్రయాసాలకు వచ్చి మరి వారి తండ్రి మరి రాజేష్ గారు మరి తీసుకొచ్చేవారు, ఆటలు తీసుకొచ్చి అలా పాప శ్రద్ధగా నేర్చుకుని మరి డిస్టిక్ ఫస్ట్తో పాటు మరి రీసెంట్గా గుంటూరులో స్టేట్ 3rd, మరి స్టేట్ 5th, విజయవాడ స్టేట్ 5th, స్టేట్ 9th, మరి అండర్-9 గర్ల్స్ విభాగంలో, మరి రీసెంట్గా May 28న నరసాపురం జరిగిన ఆల్ ఇండియా అండర్-9 విభాగంలో మరి 4th ప్లేసు. అలాగే మరి రీసెంట్గా ఆంధ్ర తెలంగాణ స్టేట్స్లో మరి గుంటూరులో June 2 జరిగిన టోర్నమెంట్లో మరి అండర్-9 విభాగంలో 2nd ప్లేసు మరి సాధించి మరి రాబోయే రోజుల్లో మరి స్టేట్ ఛాంపియన్గా మరి నేషనల్ ఛాంపియన్గా మరి నిలవడానికి మరి స్కూల్ మేనేజ్మెంటు మరి అవినాష్ రాజ్ సార్ ఎంతో మరి సపోర్ట్ చేస్తున్నారు పాపకి. మరి రాబోయే రోజుల్లో సపోర్ట్ చేసి పాపని మరి నేషనల్ రేటెడ్ ప్లేయర్గా మరి నేషనల్ స్టేట్ ఛాంపియన్గా ఇంకా మరిన్న ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి మరి తల్లిదండ్రులు మరి రాజేష్ గారు దంపతులు మరి ఎంతో ప్రయాసపడుతున్నారు. మరి ఇంకా స్కూలు మరి ఇన్ఛార్జ్ సార్స్ అందరూ కూడా, పీటీ సార్స్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ముందు మరి మరిన్ని విజయాలు సాధించి మరి స్కూల్కి మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని, మరి మా అకాడమీకి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని మరి కోరుకుంటున్నాను. థ్యాంక్స్.
నేను 5th క్లాస్ చదువుతున్నాను. ఎస్ఎంసి స్కూల్ పెదవేగి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామం నందు తెల్ల మద్ది చెట్టు కింద స్వయంభువై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దర్శనార్థం చుట్టుప్రక్కల గ్రామాల నుండియే కాక సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వచ్చేసి శ్రీ స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు తీర్చుకొని శ్రీ స్వామివారికి అత్యంత ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజల్ని అన్నప్రసాదం వాహన పూజల్ని నిర్వహించడం జరిగింది. శ్రీ స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు శ్రీ స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు సుమారు 1600 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీ స్వామివారి దేవస్థానానికి వివిధ సేవల రూపేణ 2,25,291 రూపాయలు సమకూరాయి. శ్రీ స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ పర్యవేక్షకులు జవాది కృష్ణ, కూరగంటి రంగారావు పర్యవేక్షణలు తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు. జై శ్రీరామ్, జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువై ఉన్న శ్రీ మధ్యాజనేయ స్వామివారి దేవాలయానికి ఈరోజు శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం జయవారం కావడం వల్ల ఉదయం 4 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు స్థానాచార్యుల వారు సమిష్టిగా వివిధ కైంకర్యాలు చేసి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేశారు. ఈరోజు విశేష పుష్పాలకరణ కూడా చేయడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం 2 క్యూ మార్గాలు యథావిధిగా ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం ఉదయం 11:30 దగ్గర నుండి అన్నప్రసాద భవనం నందు అన్నప్రసాద వితరణ కూడా జరుగును. ఈ కార్యక్రమాన్ని భక్తులు వినియోగించుకుంటున్నారు. వేసవికాలం సందర్భంగా మొన్న ఉగాది నుండి మజ్జిగ చలివేంద్రం కూడా నడపడం జరుగుతుంది. భక్తులకు చల్లటి మజ్జిగ కూడా అందజేయడం జరుగుతుంది. భక్తులు 50 మంది శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం అన్నప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. శుక్రాచార్య వేద పండితులు, అగరవణ వేద పండితులు ఇరువురు కూడా వేదపట్నం యథావిధిగా చేస్తున్నారు. భక్తులు అష్టోత్తర పూజా కార్యక్రమాలు, వాహన పూజా కార్యక్రమాలు, ఇతర పూజా కార్యక్రమాలు కూడా జరుపుకుంటున్నారు. జై శ్రీరామ్, జై హనుమాన్.